మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం చెందారు. అజిత్ పవార్ మృతిపైన ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విమాన ప్రమాదంపైన ఆరా తీశారు మోదీ మరియు అమిత్ షా. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తో కూడా మోదీ మాట్లాడినట్టు తెలుస్తోంది. ఘటనపైన విచారణకు డీజీసీఏకి ఆదేశాలు జారీ చేశారు. విమాన ప్రమాదంలో మొత్తంగా చూసుకుంటే 5గురు మృతి చెందినట్టు తెలుస్తోంది. बाहेर पायलट बिलट असेल ते कसं झालंय मग. ఇదే అంశంపైన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్ చెప్పండి, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పైన అప్డేట్స్ ఏంటి? అమూల్య, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం చెందారు. అజిత్ పవార్ మరణంపై ప్రధానమంత్రి మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అదేవిధంగా హోంమంత్రి అమిత్ షా కూడా జరిగిన ఘటనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తో మాట్లాడారు. ప్రధానమంత్రి మోడీ కూడా దేవేంద్ర ఫడ్నవీస్ తో మాట్లాడి విషయాలు ప్రమాదం ఎలా జరిగింది అనే అంశం పైన ఆరా తీశారు. మహారాష్ట్ర సీఎంతో మాట్లాడిన తర్వాత ఘటనపై ఏదైతే డీజీసీఏ విచారణకు ఆదేశించింది. మొత్తం విమానంలో 5 మంది ఉన్నారు. 2 పైలట్లు, 2 సెక్యూరిటీతో పాటు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ కూడా ఉన్నారు. విమాన ప్రమాదంలో 5గురు మరణించినట్టు డీజీసీఏ ప్రకటించింది. ఏదైతే బారామతికి స్థానిక ఎన్నికల నేపథ్యంలో బారామతి జెడ్పీ ఎన్నికల ప్రచారానికి వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఏదైతే ఈ ఘటనపై పవార్ కుటుంబ సభ్యులు, అజిత్ పవార్ కుటుంబ సభ్యులు ఢిల్లీలో ఉన్నారు. ఢిల్లీ నుంచి బారామతి బయలుదేరారు. అయితే ఈ మొత్తం ఘటనపై ప్రమాదం ఎలా జరిగింది, ప్రమాదం ఎలా జరిగింది అనే అంశంలో పైన డీజీసీఏ విచారణ జరుపుతుంది. అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులు, స్థానిక సాక్షులు చెప్పిన ప్రకారం ప్రమాదం క్షణాల్లో జరిగింది. అక్కడ ఉన్న విమానంలో ఉన్న 5గురు మరణించారు. అది చార్టెడ్ ఫ్లైట్ 2500 నుంచి 3000 కిలోమీటర్లు ప్రయాణించగలదు. దాదాపు 17 ఏళ్ల నుంచి సర్వీస్ లో విమానం ఉంది. అది ఒక ప్రైవేట్ ఏజెన్సీకి సంబంధించిన విమానము. అయితే ఏదైతే ఈ చార్టర్డ్ విమానంలో ప్రయాణిస్తూ ఏదైతే బారామతి విమానాశ్రయంలో ఏదైతే ఫ్లైట్ క్రాష్ కావడం, ఆ ఫ్లైట్ లో ఉన్న 5గురు మరణించడం జరిగింది. అయితే మహారాష్ట్రలో గత కొన్ని ఏళ్లుగా గత కొన్ని ఏళ్లుగా మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా అజిత్ పవార్ పనిచేస్తున్నారు. అటు షిండే ప్రభుత్వంలో పనిచేశారు. ఇప్పుడు ఏదైతే దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వంలో కూడా డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. గతంలో శరద్ పవార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా ఆయన ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. సుదీర్ఘకాలం రాజకీయాలు చేశారు. దాదాపు ఒకసారి ఎంపీ, దాదాపు 7 సార్లు అసెంబ్లీకి ఎన్నికైనారు అజిత్ పవార్ కుటుంబ సభ్యులు ఢిల్లీ నుంచి బారామతి బయలుదేరారు. ఈ మొత్తం ఘటనపై విచారణ జరుగుతుంది. మరోపక్క ప్రధానమంత్రితో పాటు హోంమంత్రి అమిత్ షా, మిగిలిన నేతలు ఏదైతే ఆయా రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు, ఆయా రాష్ట్రాలకు సంబంధించిన నేతలు కూడా వరుసగా నేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఒక గొప్ప నాయకుడిని కోల్పోయిన దేశం. అయితే మహారాష్ట్రలో రాజకీయంగా ఒక బలమైన కుటుంబం, ఒక బలమైన నేతగా ఎదిగిన అజిత్ పవార్ మరణం అటు ఎన్సీపీకి ఇటు కూటమిలో ఉన్న ప్రభుత్వానికి కూడా గట్టి షాక్ అని చెప్పొచ్చు. ఏదైతే శరద్ పవార్ నుంచి విడిపోయి పార్టీ పెట్టుకున్నారు. ఏదైతే గతంలో శరద్ పవార్ తో కలిసి ఉన్న అజిత్ పవార్ శరద్ పవార్ నుంచి విడిపోయి పార్టీ పెట్టుకున్నారు. పార్టీ చీల్చి ఏదైతే బీజేపీతో కలిశారు, బీజేపీతో ఎన్నికలకు వెళ్లారు. స్థానిక ఎన్నికల్లో కూడా కొన్ని చోట్ల బీజేపీతో పొత్తు పెట్టుకుని బీజేపీతో పాటు ఇటు శరద్ పవార్ తో కూడా అంగీకారం కుదుర్చుకున్నారు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో భాగంగా ఏదైతే ఆయన స్థానిక ఎన్నికల నేపథ్యం, అక్కడ జెడ్పీ ఎన్నికల ప్రచారానికి వెళ్తున్న సమయంలోనే ఈ ప్రమాదం జరిగిందని మనకు సమాచారం అందుతుంది. ఇక్కడ మృతుల్లో కూడా 2 పైలట్లు, 2 సెక్యూరిటీ సిబ్బంది ఉన్నట్టు తెలుస్తుంది. వాళ్ళ డీటెయిల్స్ ఏమన్నా బయటకు వచ్చాయి కిరణ్? అమూల్య, వారు మొత్తం 4 ఉన్నారు. అందులో ఒక శాంభవి అని ఒక మహిళ కూడా ఉన్నట్టు, సెక్యూరిటీ అధికారి ఉన్నట్టు మనకు సమాచారం అందుతుంది. ఏదైతే మొత్తం 4లో ఇద్దరు పర్సనల్ సెక్యూరిటీ, ఏదైతే సీఎం పర్సనల్ సెక్యూరిటీ, మరో 2 పైలట్లతో పాటు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ కూడా ఉన్నారు. మొత్తం ఫ్లైట్ లో 5 నుంచి ఫ్లైట్ లో మొత్తం 9 మంది సభ్యులు పడతారు. అందులో కేవలం 5 మంది ప్రయాణించారు. 5 మంది ప్రయాణించినా కూడా ఎలా సాంకేతిక లోపం తలెత్తిందని చెప్పిన డీజీసీ విచారణ జరుపుతుంది.
అక్కడ అతి తక్కువ సమయంలో షార్ట్ టైంలో ప్రజలు చూస్తుండగానే ఎలా క్రాష్ అయింది ఏంటి అనేది కూడా స్థానిక ప్రజలు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఆ ఘటన పైన మొత్తం ప్రత్యక్ష సాక్షులు చెప్పేది అక్కడ జరిగిన ఇన్సిడెంట్ మొత్తం డీజీసీఏ విచారణ జరుపుతుంది. అయితే మహారాష్ట్రలో ఒక కీలక నేతను కోల్పోయారనేది ఆ రాజకీయ నాయకులు కూడా కుటుంబాలకు సంతోషం చెప్తున్నారు. మహారాష్ట్ర రాజకీయాలు విషాదంలో నింపాయని కూడా చెప్పొచ్చు. నేరుగా ఏదైతే అటు సుదీర్ఘకాలం రాజకీయాలు జనం, ఇటు బీజేపీ, ఇటు షిండే, అటు శరద్ పవార్ ప్రభుత్వాల్లో ఉప ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆయన గత బీజేపీ ప్రభుత్వంలో నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన నేపథ్యం ఉంది. అయితే కూటమితో కలిసి ఏదైతే శరద్ పవార్, ఏదైతే షిండే, ఇటు బీజేపీ, అటు దేవేంద్ర ఫడ్నవీస్ ముగ్గురు కూటమిగా ఎన్నికలు వెళ్ళి భారీ విజయం సాధించారు. ప్రతిపక్షాలకు డిపాజిట్లు గల్లం చేసిన నేపథ్యం ఉంది. అతి తక్కువ కాలంలో మహారాష్ట్ర ఎన్నికలు ముగిసిన అతి తక్కువ కాలంలోనే ఈ ఏదైతే అజిత్ పవార్ దుర్మరణం చెందడం ఆ రాజకీయాల్లో కలకలం రేపడంగా మహారాష్ట్ర రాజకీయాలకు ఒక విషాదం అని చెప్పొచ్చు. అమూల్య. రైట్, థ్యాంక్ యూ కిరణ్. ఈ అంశం పైన మళ్ళీ మీతో కనెక్ట్ అవుతాను కిరణ్. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం చెందారు. అజిత్ పవార్ మృతిపైన ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విమాన ప్రమాదం పైన ఆరా తీశారు మోదీ మరియు హోంమంత్రి అమిత్ షా. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తో కూడా మోదీ మాట్లాడినట్టు తెలుస్తోంది. ఘటనపైన విచారణకు కూడా డీజీసీఏకి ఆదేశాలు జారీ చేశారు. విమాన ప్రమాదంలో మొత్తంగా 5గురు మృతి చెందారు. మృతుల్లో 2 పైలట్లు, 2 సెక్యూరిటీ సిబ్బంది ఉన్నట్టు తెలుస్తోంది. గత కొన్నేళ్లుగా ఫడ్నవీస్ మరియు షిండే ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ ఉన్నారు. ఢిల్లీ నుంచి బయలుదేరిన పవార్ కుటుంబ సభ్యులు ప్రస్తుతమైతే బారామతిలో బహిరంగ సభకు వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇక చార్టర్డ్ ఫ్లైట్ లోనే అజిత్ పవార్ తో పాటు 6 మంది ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఉదయం 8:45 సమయంలో అయితే ఈ ప్రమాదం చోటు చేసుకుందని తెలుపుతున్నారు. విమానం ఎయిర్పోర్ట్ రన్వే పైన ల్యాండ్ అవుతూ ఉండగా సాంకేతిక లోపం వలన పైలట్ నియంత్రణ కోల్పోయి ఇటు విమానం కూలినట్టుగా ప్రచారం జరుగుతుంది. జడ్పీ ఎన్నికల ప్రచారానికి వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. అందుకు ఇది యాదృచ్ఛికంగా కూడా అనుకోవచ్చు. కానీ దీనికి సంబంధించి అంటే ఎలా ఈ ఫ్లైట్ కుప్పకూలింది, క్రాష్ ఎలా అయ్యింది అనే దానిపైన కూడా విచారణ చేపడుతూ ఉన్నారు. దీనికి సంబంధించి మోదీ కూడా విచారణకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. ఇటు ఇంకా ప్రస్తుతానికైతే డిప్యూటీ సీఎం కుటుంబ సభ్యులందరూ కూడా అక్కడికి చేరుకుంటున్న నేపథ్యం అయితే చూడొచ్చు. ఇంకా దీనికి సంబంధించి బ్లాక్ బాక్స్ పైన కూడా విచారణ జరిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంకా పూర్తి డీటెయిల్స్ అయితే వెలువడాల్సి ఉంది.